ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేయబోతున్నాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు మానవుతో మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. జకర్యా ఒక దర్శనములో ఈ సంగతులు చూస్తున్నాడు. నేను తేరి చూడగా నాకు కనబడింది. దేవుడు తన దాసునికి కన్నులకు కనిపిస్తూ ఉన్నాడు, సంగతులు కనపరుస్తూ ఉన్నాడు. ఇది బైబిల్ ఆదినాల్లో సంపూర్ణంగా ఇవ్వబడలేదు కాబట్టి ఒక దర్శనంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమిటంటే, యెరూషలేము పట్టణం ఉంది, ఆ పట్టణమును కొలవమని దేవుడు కోరుతా ఉన్నాడు. దాని పొడవు, దాని వెడల్పు కొలవాలని ఒక దూతకు ఆజ్ఞాపించాడు. ఆ దూత ఒక కొలనూలు చేత పట్టుకుని కొలవడానికి వెళ్తా ఉన్నాడు. కొలనూలు చేత పట్టుకుని కొలవడానికి వెళుతూ ఉన్నాడు. కానీ మనం చదివిన భాగంలో 4వ వచనంలో అది ప్రాకారం లేని మైదానం లాగా ఉందంట. ఏదైనా కొలవాలంటే హద్దులు ఉండాలి కదా. ఆ పట్టణము ప్రాకారం లేకుండా ఉంది అంటే హద్దులో లేదు. మరి ఎక్కడి నుంచి ఎక్కడ కొలవాలా? ఆ దూతకు ఆశ్చర్యమైంది. యెరూషలేము పట్టణం హద్దులు లేని పట్టణంగా ఉందా, ప్రాకారం లేనిదిగా ఉందా? ఆశ్చర్యమైంది. ప్రాకారం అనేది హద్దును సూచించేదిగా ఉంది ఒకటి. రెండవది శత్రువు నుంచి కాపాడేదిగా కూడా ఉందన్నమాట. మరి ప్రాకారమే లేదంటే శత్రువు నుంచి కాపుదల పట్టడానికి లేదు. ప్రాకారము లేదు అంటే ఆ పట్టణంలో ఉండే ప్రజలు హద్దు లేకుండా ఉన్నారు. మీరు ప్రజలు ఉన్నారా? 4వ వచనంలో యెరూషలేములో మనుషులను పశువులను విస్తారంగా ఉన్నారు. విస్తారంగా ఉన్నారు. ఈ చిన్న సాదృశ్యం నేడు మన ప్రపంచ జీవితానికి పోలిక ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజు కూడా ప్రతి పట్టణంలో మనుషులు విస్తారంగా ఉన్నారా లేదా? ఉన్నారు. పశువులు కూడా విస్తారంగా ఉన్నాయి. పశువులు అంటే ఆ రోజుల్లో సంపద ఉండే పశువులు అన్నమాట. ఫలానా వాళ్ళు ఆస్తి పాస్తి ఎత్తా అంటే వాళ్ళకు 1000 గొర్రెలేదా? యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా. పశువులే వారి ఆస్తి. ఈ రోజుల్లో మన ఆస్తి అంటే వేరు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే మన ఆస్తి. ఆ రోజుల్లో అలాంటిది కాదు, పశువులే వారి ఆస్తి. రెండవది పశువులు ప్రయాణ సాధనాలు కూడా. పశువులు కూడా విస్తారంగా ఉన్నాయి. అట్లయితే ఈరోజు మనకు పశువులు అంటే ప్రయాణ సాధనాలు, ఆస్తిపాస్తులు. ప్రయాణ సాధనాలు విస్తారంగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయా? ఏ రోడ్లో పట్టినా సైకిళ్ళు, స్కూటర్లు, జీపులు, కార్లు, బస్సులు, లారీలు, జేసీబీలు కొన్నిసార్లు నడవడానికి వెళ్ళేట్టుగా ఉన్నాయి. అవేనా అంటే రైలు కూడా అట్లే ఉన్నాయి. మేము వస్తూ ఉంటే రైలు గేట్ మూసినారు. ఎప్పుడు మూస్తూ ఉంటారన్నా? రైలు కూడా విస్తారంగా తిరుగుతూ ఉన్నాయి. రైలేనా, విమానాలు కూడా విస్తారంగా తిరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాకు విమానాశ్రయం తయారు చేస్తూ ఉన్నారు. ప్రయాణ సాధనాలు ఎక్కువైపోయినాయి, విస్తారంగా ఉన్నాయి. ఆస్తిపాస్తులు తక్కువ ఉన్నాయా? ఎవరి బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా ఖాళీగా లేదు. ఏ ఏటీఎం చూసినా ఇప్పుడు రష్గా ఉంది. ఏ బ్యాంకులో చూసినా క్యూలు ఎక్కువగా ఉన్నారు. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా ఇప్పుడు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు దండిగా ఉన్నారు. నీళ్లు లేవంటున్నారు కానీ కట్టేది మాత్రం తగ్గడం లేదు. ఎక్కడా కట్టడాలు మీద కట్టాలు కడుతున్నాయి. ఆస్తిపాస్తులు విస్తరించి ఉన్నాయి, కానీ పట్టణానికి ఏం లేదు, ప్రాకారం లేదు. మానవుని జీవితానికి హద్దు లేదు. హద్దు లేకుండా ఎట్లా ఉంది అంటే, మనం 2వ అధ్యాయం చదువుకున్నాం కానీ 1వ అధ్యాయం 4వ వచనం వాళ్ళు ఎట్లాగున్నారో చెప్తా ఉన్నాడు. మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మానండి. హద్దు లేని జీవితం అంటే ఇదే అన్నమాట. హద్దు లేని జీవితం అంటే
దుర్మార్గత, దుష్క్రియలు. ఆ తర్వాత దేవుడు చెప్పే మాటలు వాళ్ళు ఆలకించి 6వ వచనంలో వాళ్ళు ఒప్పుకుంటున్నారు. 6వ వచనము 4వ లైన్లో, మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తన మన క్రియలు, మన క్రియలు అని వీళ్ళు అంటున్నారు. దేవుడు అన్నాడు మీ క్రియలు దుష్క్రియలు అంటున్నాడు. పై వచనంలో మనం చూస్తాం. మన ప్రవర్తన అని వీళ్ళు అంటున్నారు. దేవుడు మీ ప్రవర్తన దుర్మార్గ ప్రవర్తన అంటున్నాడు. ఈ మాట వాస్తవం కాదా చెప్పండి? యవనురాండ్లు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది అంటే హద్దులు లేని ప్రవర్తనగా ఉంది. అమ్మాయిలు పెరిగి పెద్ద అవుతున్నారు, అబ్బాయిలు పెరిగి పెద్ద అవుతున్నారు. చిన్న వయసులో అమాయకపు జీవితం జీవిస్తున్నారు. కానీ హద్దులు మీరిన ప్రవర్తన వాళ్ళు కనిపిస్తారు. దుష్ట ప్రవర్తన కనిపిస్తుంది. అబ్బాయితో అమ్మాయి, అమ్మాయితో అబ్బాయిలు, తల్లి తండ్రి హృదయాలు పగిలిపోతా ఉన్నాయి. వారి కన్నీరు మున్నీరుగా సమాజంలో గౌరవం లేని జీవితం. దాన్నే దేవుడు అంటూ ఉన్నాడు దుర్మార్గత అంటున్నాడు. హద్దులు లేవు. తల్లి చెబుతుందమ్మా, బిడ్డ నీ జీవితం హద్దుల్లో ఉండాలా, హద్దులు దాటకూడదు నువ్వు. తల్లి చెబితే విన్నట్టుగా ఉన్నారు కానీ ఇల్లు దాచి బయటకు వెళ్తూనే ప్రవర్తన మారిపోతుంది. కొన్నిసార్లు ఇంట్లో కూడా నా మాట వినవా అంటే వినను అని గట్టిగా అరుస్తున్నారు. ఏం మా గట్టిగా అరుస్తావు మీ ఇంట్లో అంటే ఏం చెబుతున్నాయా, బిడ్డ ఇట్లా కుమారుడు ఇట్లా ఉన్నాడు. పిల్లలేనా? పిల్లలే కాదు, భార్యాభర్తల మధ్య జీవితాలు చూస్తే భర్త తన నైతిక జీవితంలో హద్దులు కలిగిన వాడుగా ఉండాలి. వివాహమైన వారు కానీ వివాహము కాని వారు కానీ ప్రాకారం, దేవుడు నియమించిన హద్దులున్నాయి, ప్రాకారం ఉంది. అయితే పురుషులు హద్దులు మీరి జీవిస్తా ఉన్నారు. అందుకే నేను నైతిక ప్రవర్తన అంటా ఉన్నాను. దేవుడు చెప్పిన మాట కదా, ప్రవర్తన ఎట్లాగుంటే ఏమయ్యా అని మీరు అంటారేమో కదా. మీ అబ్బాయిని స్కూల్లో చేర్చడానికి పోండి, సారేం అడుగుతాడు, ముందున్న స్కూల్లో నుంచి ప్రవర్తన సర్టిఫికేట్ తీసుకురావా అంటారు లేదా? ఆ స్కూల్ వాళ్ళు ఇదిగో ఈ అబ్బాయి అమ్మాయితో కలిసిపోయినాడు ఇట్లా అని రాసిస్తే చేర్చుకుంటారు. ప్రవర్తన కనీసం బాగలేదని చేర్చుకుంటారు, ఎక్కడో చేర్చుకోరు. ఒక స్కూల్లో నువ్వు పనికిరావు, ఒక ఉద్యోగానికి పనికిరావు, ఒక పట్టణంలో జీవించడానికి పనికిరావు. దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు. యెరూషలేములో విస్తారమైన ప్రజలు ఉన్నారు, అయితే ప్రవర్తనలో లోపం కలిగి ఉన్నారు. వారికి ఏమైనా తక్కువైందా? ఏం తక్కువ లేదు. ఆస్తుపాస్తులు సమృద్ధిగా ఉన్నాయి, సమృద్ధి అయిన పశువులు ఉన్నాయి. కొందరు ఇళ్ళకి వెళ్తే 7 బస్తాల గింజలు ఉంటాయి. మాకేమయ్యా సంవత్సరం అంతా సరిపోద్ది అంటా ఉంటారు. మరికొంతమంది ఇళ్ళకి వెళ్తే 100 గొర్రెలు ఉంటాయి, సంవత్సరం అంతా తిన్నా సరిపోతా ఉంటారు. విస్తారమైన పశువులు, తిండికి ఏమీ తక్కువ లేదు, ఆస్తిపాస్తుల్లో ఏమీ తక్కువ లేదు, ప్రయాణ సాధనాల్లో తక్కువ లేదు. కానీ ఎక్కడ తక్కువ ఉంది? ప్రవర్తనలో తక్కువ ఉంది. దేవుడు మాట్లాడుతుండగా వాళ్ళు ఒప్పుకుంటారు, మన ప్రవర్తనలో లోపం ఉంది, మన క్రియల్లో లోపం ఉంది. దేవుడు మన క్రియలను దుష్క్రియలు అని చెప్తా ఉన్నాడు. మన ప్రవర్తనను దుష్ట ప్రవర్తన అని అంటా ఉన్నాడు. అవును, దేవుడు ఒక దూతను పంపించాడు. దూత కొలనూలు పట్టుకొని వచ్చాడు. పట్టుకొని పొడుపెంతో వెడల్పెంతో చూసే అన్నాడు. దూత ఆశ్చర్యమైంది. అసలు హద్దులుంటాయి కదా పొడవు చూడడానికి, ఎక్కడి నుంచి ఎక్కడికి పొడవు కొలవాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెడల్పు కొలవాలా? ఆ పట్టణము ప్రాకారము లేది, ఒక మైదానం లాగా మాత్రమే ఉంది.
మైదానం అంటే ఖాళీ అన్నమాట. ఈరోజు మానవుల జీవితాలు ఈ రీతిగా ఉన్నాయి అని చెప్పడానికే బైబిల్లో ఈ మాటలు దేవుడు రాయించాడు. 4వ అధ్యాయంలో 10వ వచనంలో జెరుబ్బాబెలు అని ఒక వ్యక్తి ఉన్నాడు. 4వ అధ్యాయంలో జకర్యా గ్రంథం 4:10లో 2వ లైన్ నేను చదువుతాను. లోకమంతా సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూచెను. ఇది గుండు నూలు. 2వ అధ్యాయంలో ఉండేది కొల నూలు. కొల నూలు అంటే పొడవు వెడల్పు కొలిచేది అనమాట. గుండు నూలు అంటే ఎత్తు క్రింది కొలిచేది. అంటే ఎత్తు అంటే పైనుంచి క్రిందికి అనమాట. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. క్రింద ఎవరున్నాము? మనమే అన్నమాట. మానవులు ఒకరితో ఒకరు ప్రవర్తనలో లోపం కలిగి ఉన్నారని చెప్పుకున్నామే. ఒకరితో ఒకరే కాదు, దేవునితో కలిగి ఉండాల్సిన సంబంధంలో కూడా లోపం ఉందని దాని భావం. 5వ అధ్యాయంలో ఆ మాటను స్పష్టంగా మనము చూడగలం. 5వ అధ్యాయంలో వాళ్ళ జీవితాల లోపాల గురించి 3వ వచనంలో చెప్తున్నాడు. ఇది భూమి అంతటికి వెళ్ళు శాపమే అంటూ, దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు. 2వది క్రిందికి వస్తే అప్రమాణికులందరూ కొట్టివేయబడతారు. దొంగతనం చేయడం. నేను శామ్యూల్ గారు హనోక్ కలిసి వచ్చినాము. వస్తా మేము పక్కనే కూర్చొని వచ్చినాం కదా. హనోక్ జీవితంలో పర్సు నేను దొంగిలగలను అంటే ఆయనకి నష్టాన్ని కలిగించగలను. ప్రమాణం అంటే ఎవరి పేరుతో చేస్తే ప్రమాణం అంటానే? నా పేరుతో ప్రమాణం చేసే దేవుని ఒప్పుకుంటారా? దేవుడితో చెప్పు. ప్రమాణం అంటే దేవుడికి మనకు ఉన్న సంబంధం. అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు కనుక మనుషులు ఒకరితో ఒకరు కలిగి ఉండవలసిన విషయాల్లో లోపాలున్నాయి. దేవునితో మానవులతో కలిగి ఉన్న విషయాల్లో కూడా లోపాలు. ఒకరితో ఒకరు, దేవుడు మానవుడు. నేను ఇట్లా గీతలకి ఇస్తా ఉంటే మీకేం అర్థమవుతుంది? ఒక అడ్డు గీత, ఒక నిలువు గీత. సిలువ. ఎందుకు ఏ సిలువ వేయబడ్డాడు? మానవులు ఒకరితో ఒకరు కలిసి ఉన్న సంబంధంలో ఓడిపోయినారు. ఆ రెండు కలపడానికి ఆ అడ్డు గీత. ఏ విషయంలో మానవులు ఓడిపోయినారా? నేను దొంగతనం అన్నా కదా. 10 ఆజ్ఞలు కూడా ఆజ్ఞ ఏమిటి? దొంగిలవద్దు. నేనేం దొంగతనం చేస్తున్నానన్నా? ఉద్యోగస్తులు అడగండి, ఆఫీసులో కాగితాలు కూడా దొంగలు తెచ్చుకుంటారు. మరి దొంగతనం అంటావా లేదా? నేను తీసుకోవడానికి కాగితాలు పెట్టాను ఆఫీసులో రాయడానికి మాత్రమే పెట్టాను. అది చిన్నదే కావచ్చు. చిన్న పెద్దనే తేడా ఏం లేదు. కాగితాలేనా? డబ్బు దోచుకునేవాళ్ళు కూడా ఉన్నారు, అన్యాయంగా దోచుకునేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం నుంచి దోచుకునేవాళ్ళు ఉన్నారు, పొరుగు వారి నుంచి దోచుకునేవాళ్ళు ఉన్నారు, శీలాన్ని దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దొంగిలవద్దు. దొంగతనం చేస్తున్నారా? మనం చదువుకున్న 5వ అధ్యాయం 2-3 వచ్చిన దేవుడు శిక్షించబోతున్నాడు. మీ అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారా? దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. అక్కడ ఒక పుస్తకము చెప్పబడింది. మనము చేసే అబద్ధ ప్రమాణాలు కానీ దొంగతనాలు కానీ ఒక పుస్తకం లాగా వ్రాయబడతాయని దాని భావం అన్నమాట. బైబిల్లో ఉంది. యూదా పాపము ఇనుపగంటముతో రాయబడి ఉంది, అది వజ్రపు కొనతో లిఖించబడి ఉంది. రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15 వచనాల్లో ఒకరోజు ఆ గ్రంథాలు విప్పబడతాయి. ఎవరికి తెలియదే నేను చేసిన పాపం. మనం చదువుకున్న 4వ అధ్యాయం 10వ వచనంలో లోకమంతటా సంచారము చేయు యెహోవా 7 నేత్రాలు. మనకు 2 కళ్ళే ఉన్నాయి, ఆయనకి ఎన్ని కళ్ళంట? 7 కళ్ళంటే సంపూర్ణత.
లోకంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతా ఉందో స్త్రీలు భర్తలకు తెలియకుండా అట్లా జీవిస్తా ఉన్నారు, పురుషులు తమ భార్యలకు తెలియకుండా అట్లా జీవిస్తా ఉన్నారు, పిల్లలు తల్లి తండ్రులకు తెలియకుండా అట్లా జీవిస్తా ఉన్నారు, అన్నకు తెలియకుండా తమ్ముడు, తమ్ముడికి తెలియకుండా అన్న, అక్క చెల్లెళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు, స్కూల్లో హెడ్ మాస్టర్కు తెలియకుండా టీచర్లు, టీచర్కు తెలియకుండా పిల్లలు. వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు అనేదానికి గుర్తుగా ఆయనకి 7 కళ్ళు ఉన్నాయని రాయబడింది. లేదులేండి, దేవునికి 7 కళ్ళుగా. నిజానికి దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దామన్నాడంటే దేవుని స్వరూపం మన స్వరూపం ఒకటే. కానీ 7వ సంఖ్య అలంకారప్రాయంగా చెప్పబడింది అనమాట. అంటే ఆయన దృష్టికి మరుగైందేమీ లేదు. అమ్మా నాన్నకు తెలియదు నీ జీవితం, నా కుమారుడు మంచివాడు అనుకుంటుంది, నా కుమార్తె మంచిది. దేవుడు నీ సంగతిని ఎరిగినవాడు. లోకమంతా సంచారం చేస్తా ఉంటే ఆయన దృష్టికి ఒక ఆయన కనపడ్డాడు. ఆయన పేరు జరుబ్బాబెల్. జరుబ్బాబెల్ చేతులు గుండు నూలు ఉందంట. అంటే గుండు ఎక్కడ పెడతాడు? దేవుని దగ్గర పెడతాడు అనమాట. అక్కడి నుంచి నూలు కిందికి వచ్చి తనకు తగ్గుతుందా లేదా అని చూస్తాడనమాట. అంటే దేవునితో సమానంగా నేను ఒకే లెవెల్లో ఉన్నానో లేదా అని చూసుకుంటాడు. ఆ రీతిగా చూసుకునే వాళ్ళు లోకములో ఎవరైనా ఉన్నారని యెహోవా యొక్క 7 నేత్రాలు లోకమంతా సంచారం చేసినాయంట. చేస్తే ఒక్కడే కనపడ్డాడు. ఒక్కడన్నా ఉన్నాళ్ళే. ఆ ఒక్కడు కూడా ఎవరో కాదు, జరుబ్బాబెల్ అంటే యెహోవా చిగురు అని అర్థం అనమాట. యెహోవా చిగురు అంటే ఎవరు? యేసు ప్రభు. భూలోకములో పుట్టి మానవుడిగా నీలాగా నాలాగా జీవించి 33 ఏళ్ళు దేవుడిగా రుజువుపరుచుకున్న ఆయన మాత్రమే దేవుడితో సమానంగా ఉన్నవాడు. ఫిలిప్పీ 2వ దగ్గర చెప్పింది దేవుడితో సమానముగా ఉన్నవాడు అన్ని విషయాలు. మరి మానవుల జీవితానికి హద్దులే లేవు, హద్దులు లేవు. నాకేమన్నా అన్ని బాగున్నాయి, నీకు ఎందుకు బాగున్నాయి తెలుసునా? దేవుడు చెప్పిన మాట 2వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. దేవుడు ఎందుకు నీకు అన్ని బాగుండేది చేశాడు? 5వ వచనం చూడు. నేను దాని చుట్టూ అగ్నిని ప్రాకారముగా పెట్టాను. మరి శత్రువులు ఎవరు నా మీదకి రాలేదే, నాకు నష్టం కలిగించలేదే. దేవుడు నిన్ను ప్రేమించి శత్రువులు రాకుండా నీ చుట్టూ ఏం పెంచినాడు? అగ్ని ప్రాకారం పెట్టాడు. నువ్వు ఉన్న ప్రాకారాన్ని కొట్టేసుకొని విచ్చలవిడిగా జీవిస్తా ఉంటే శత్రువు నీ మీదకి రాకుండా నీకు కనబడిన అగ్ని ప్రాకారాన్ని దేవుడు నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ ఆస్తి చుట్టూ, నీ ఉద్యోగము చుట్టూ, నీ భూముల చుట్టూ, నీ కుమారుని చుట్టూ, నీ కుమార్తె చుట్టూ పెట్టాడు. కాబట్టి యెరూషలేము చుట్టూ పెట్టాడు. కాబట్టి యెరూషలేములో జనము విస్తారమైనారు, పశువులు కూడా విస్తారమైనారు. కనుక నీకున్న దేవుని కారణము దేవుడిగా నువ్వు కాదు. నీవైతే హద్దులు లేకుండా జీవిస్తా ఉన్నావు, సరిహద్దులు లేకుండా ఉన్నావు. ఎప్పుడూ నీ జీవితాన్ని కొలుచుకున్న వాడివి కాదు. నా పొడుగెంత, నా వెడల్పు ఎంత, నా జీవితం ఎట్లాగుంది అని ఆలోచించిన వాడు కాదు. దేవుడు తన దూతను పంపించి నీ జీవితాన్ని కొలవాలి అనుకుంటా ఉంటే హద్దులు లేకుండా జీవిస్తా ఉన్నావు. మనం దాకా చదువుకున్న మొదటి వచనంలో హద్దులు లేకుండా జీవిస్తా ఉంటే దేవుడు వారు గుర్తించడానికి ఏం చేశాడంటే 6వ వచనంలో మనం చదువుకున్న మాట చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం. మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడు. దేవుడిని హెచ్చరించడానికి చిన్న చిన్న దెబ్బలు కొట్టాడు. ఆయన ఏమేమి నీకు చేద్దామనుకున్నాడో అవన్నీ చేసినాడు. మరి చేస్తానా బుద్ధించుకున్నావా? లేదా 2వ అధ్యాయంలో కూడా హద్దులు లేకుండా ఉన్నావా? ఎప్పుడైనా తొందర కలిగితే దేవుడా దేవుడా అని ప్రార్థన చేస్తాం. ఆ వారం గుడికి వస్తాం.
సువార్థికులను పెద్దలు నా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. అది బాగైతానే గుడికి మానుకుంటాం. మేము మొన్న కూరికి పోయినాం, పోసేపల్లి అనుకుంటాను. అక్కడ ఒక ఆయన వచ్చాడు, ఉద్యోగంలో సస్పెండ్ అయినాడంట. సస్పెండ్ అయినాడు కాబట్టి వచ్చాడు ప్రాథమికంగా. మరి అంతకుముందు అంటే వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాగలేతో వచ్చేవాడు, బాగైతేనే మానుకున్నాడు. ఎప్పుడు అడిగితే ఆ పని అయిపోయిందన్న, ఈ పని ఉందని చెప్పాడు. ఇప్పుడు ఉద్యోగం అయింది కాబట్టి వచ్చినాడు. ఇప్పుడు ఉద్యోగం ఇమ్మని ప్రార్థించాలా, లేకపోతే ఉద్యోగం పోకుండా ఇట్లా ఉండని ప్రార్థన చేయాలని చెప్పాడు. మళ్ళీ ఉద్యోగం వస్తే ప్రార్థనకి వెళ్ళాడు. కాబట్టి ఏం ప్రార్థన చేయాలి? స్వామి ఉద్యోగం తీసేయి, భార్య ఆరోగ్యం కూడా దేవుడు మనకు చేయదలిచినదంతా చేసినాడు. చేసినా దిద్దుకోలేదు. అయితే దేవుడు నిన్ను తీసేయలేదు సుమా, నీ చుట్టూ అగ్ని ప్రాకారాన్ని పెట్టి నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను హెచ్చరించడానికి, నేను దిద్దడానికి చిన్న చిన్న దెబ్బలు నీ మీద వేస్తున్నాడు, అంతే గుర్తుంచుకో. కానీ నీ జీవితం ఇంకా హద్దులు లేని ప్రవర్తన అట్లాగే ఉందా? ఈ రాత్రి ఆలోచన చేయండి. 2వ అధ్యాయంలో దేవుడు తన కోరికను చెప్తా ఉన్నాడు. 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడండి. దేవుడు వచ్చి మన మధ్య నివాసము చేయాలి అని కోరుతా ఉన్నాడు. దేవుడు వచ్చినాడా? వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? యోహాను సువార్త 7వ అధ్యాయం ఉంది, నేను పరలోకం నుండి వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన ఈ లోకమునకు వచ్చెను, లోకం ఆయన మూలముగా కలిగను, కానీ లోకం ఆయనను గుర్తించలేదు. ఆయన ఈ లోకానికి వచ్చినాడా? వచ్చినాడమ్మా. మీ పిల్లలు చదువుకున్నప్పుడు పుస్తకంలో పైన డేట్ ఇస్తారే 2017 అని. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి 2017 సంవత్సరాలు అయిందని దాని భావం. నువ్వు ఇల్లు కొనుక్కుంటే, భూమి కొనుక్కుంటే రిజిస్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉంది కదా, ఆడికి పోతావు కదా, పైనే తారీఖు ఇస్తారే. ఏమిటా తారీఖు? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తారీఖు. ఆయన లోకములో ఉన్నాడు. లోకం ఆయన మూలముగా కలిగిందంట. నేను ఈరోజు ఏదో చదువుతా ఉంటే నాకేమిటి ఆశ్చర్యంగా కనిపించింది. ఎండలు ఎక్కువైతున్నాయని అంటూ అసలు సూర్యుని యొక్క వేడిమి ఎంతో తెలుస్తుంది అన్నారు. మన వేడిమి ఎంత అంటే ఇప్పుడు 100 డిగ్రీలు ఫారెన్హీట్, 105, 110 ఉందంటే, మా ఎండ అబ్బా ఎంత ఎండ ఉందంటే 110 డిగ్రీలు ఫారెన్హీట్ గొప్ప. మంచి వర్షం పడి చల్లబడితే 40కో 50కో డిగ్రీలు ఫారెన్హీట్కి వస్తున్నారు. 50 నుంచి 100 మధ్య అనుకోండి, గుర్తుకు మీకు అందాజుగా 50 నుంచి 110 అనుకోండి కావాలండి. మనకు 110 కానీ పాశ్చాత్య దేశాలు పోతే 90 డిగ్రీలు ఫారెన్హీట్ అంటారు వాళ్ళు. నేను చెప్పిన ఒకసారి మా దేశంలో 120 డిగ్రీలు ఫారెన్హీట్ ఉంటుందంటే, అబ్బా అది మేము రాలేమేమి మీద కంటే అంతా 30-40 డిగ్రీల ఫారెన్హీట్ తేడాలండి. సూర్యుని యొక్క వేడిమి ఎంత అంటే 3 కోట్ల డిగ్రీల ఫారెన్హీట్ అంట. మనకు 100 వస్తే అబ్బా అంటున్నాం. 100 కాదు, 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కూడా కాదు, 3 కోట్ల డిగ్రీల ఫారెన్హీట్. అది మనకు సమీపంగా ఉండే ఒక సూర్యుడి సంగతే. దూరంగా ఉండే సూర్యుడిని మనం నక్షత్రాలు అంటున్నాం, అంతే అన్నమాట. దూరంగా ఉన్నారు కాబట్టి చిన్న కనిపిస్తే నక్షత్రాలు అంటున్నాము. అట్లాంటి సూర్యులు ఎంతమంది ఉన్నారంటే 30,000 కోట్ల సూర్యులు ఇప్పుడు మనిషిని కనబడినారంట. ఇంకా కనబడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన భూమి చుట్టూ ఇప్పటికి ఎంతమంది కనపడినారు? 30,000 కోట్ల సూర్యులు కనబడినారు. అంటే 3 పక్కలో 24 సున్నాలు పెట్టాలన్నమాట. 25 సున్నాలు. ఒక్కొక్క సూర్యుని వేడిమి ఎంత? 3 కోట్ల డిగ్రీల. ఇంత వేడిమి మన చుట్టూ ఉందయ్యా.
కానీ మన వాతావరణం ఎంత ఉందంటే మనం అనుకున్నాం 50 డిగ్రీల నుంచి 150 ఎంత ఉంటుంది. సరే, అసలు మన శరీర వాతావరణం ఎంత? 8 డిగ్రీలు ఫారెన్హీట్. 98, 100, 102 వస్తే అయిపోయింది మన పని. 104 వస్తే వెళ్ళిపోయి అంతే, ఏం లేదు. 4-5 డిగ్రీలు మారితే చాలు మన పని అయిపోయింది. మన చుట్టూ ఇంత పెద్ద వాతావరణాన్ని సృష్టించిన దేవుడు 30,000 కోట్ల 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 సూర్యులను సృష్టించి వారిలో అంత వేడిని పెట్టిన దేవుడు మనకు అవసరమైన మన చుట్టూ కొంచెం తేడా అంతే అన్నమాట. ఆ తేడాకే ఉంటే బ్రహ్మాండమైన చలి అని, లేకపోతే బ్రహ్మాండమైన వేడిమని. 4-5 డిగ్రీలు ఫారెన్హీట్ పెరిగితే అబ్బా జ్వరం వచ్చింది మన పని. ఎంత విచిత్రమైన సృష్టి చూడండి. ఇలాంటి కోట్ల 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 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య దేవుడు మన భూమిని మనల్ని పెట్టాడంటే ఎంత రమ్యమైన సృష్టి. ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన ఈ లోకములోనికి వచ్చను, లోకము ఆయన మూలముగా కలిగేది. అయినా మానవుడు గుర్తిస్తున్నాడా? అందులో 11వ వచనం ఏం చెప్తుంది? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చను. ఆయన స్వకీయులు ఆయనను, అమ్మా ఆయన నీ దగ్గరికే వచ్చాడు, నువ్వు అంగీకరించినావా? అయ్యా నువ్వు అంగీకరించినావా? నువ్వు అంగీకరించినావా? ఎప్పుడు అంగీకరించినావు? అంగీకరించి ఉంటే మా నాయన కాలం నుంచి, నాయన సంగతి కాదు నీ సంగతి చెప్పు. జేజు నాయన గురించి చెప్తా ఉంటారు కొద్దిమంది. నువ్వు అన్నం తిన్నావా లేదంటే మా నాయన తిన్నాడంటే సరిపోతుందా? నువ్వు అంగీ వేసుకున్నావంటే మా నాయన వేసుకున్నాడు సరిపోతుందా? నాయన వేసుకున్నాడు, నువ్వు బట్టలు ఎప్పుడు తిరుగుతావా? నీ మట్టుకు నీవు ఆయన అంగీకరించాలి. ఆయన గురించి వింటున్నావు, ఎన్ని సంవత్సరాలు వింటావు? నిన్ను కాపాడినాడమ్మా, నీ ఆరోగ్యాన్ని కాపాడినాడు, నీ ఆర్థిక విషయాలు కాపాడినాడు, నీ అన్నాన్ని కాపాడినాడు. ఏం తింటున్నావో ఏం తాగుతున్నావో దాంట్లో ఏముందో నీకు తెలియదు, నిన్ను కాపాడినాడు. నీ ఆత్మీయతను కాపాడినాడు. అందుకే మీ ఊర్లో ఇంత మంచి మందిరం కట్టి మైకులు ఈ వాక్యం వినే అవకాశం దేవుడు నీకు ఇచ్చినాడు. మీ చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉండి ఇన్ని ఏండ్లు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినాడు. గుర్తించినావా? ఆయన మీ మధ్యకు వచ్చి మీ హృదయంలో ఉండి జీవించాలని కోరుతా ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఇచ్చినావా? 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 అసలు ఆయన ఎందుకు వచ్చాడు? లూకాసు వార్త 19:10 ఏముంది? నశించిన మానవులను వెతుక్కుంటూ నేను రక్షించడానికంటే మనం ఇందాక జకరియా 5వ అధ్యాయంలో చదువుకున్నామే. దేవుడు నీ యొక్క దొంగతనాలను, అబద్ధ ప్రమాణాలను తీర్పు తీర్చి నీకు శిక్ష చెబుతాడు. గ్రంథం రాయబడింది అనుకున్నామే. ఆ శిక్ష నుండి నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. లేకపోతే ఎందుకు సోలవీళ్ళు ఈరోజు మీటింగ్? మేము ఎవరం వచ్చినా మేము వచ్చింది ముఖ్యం కాదు, ఆయన వాక్యము మీ మధ్యకు వచ్చింది. అవునా కాదా? ఈ రాత్రి వేళ మీరు వింటున్న మాటలు ఆయన మాటలే, మా మాటలు కాదు. మనం చదువుకున్న 2వ అధ్యాయంలో మీరు గమనించుంటే 4 పర్యాయములు యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, యెహోవా వాక్కు ఉంది. ఒకసారి కాదు 4 సార్లు. కొన్నిసార్లు మనం అంటాము ఒకసారి కదా 4 సార్లు చెప్పినా అంటామే అంటారు. కనుక ఈ రాత్రి ఎవరు మాట్లాడినా, ఎవరు పాటలు పాడినా, ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళు కాదు ముఖ్యం. ఈ ఎవరు వాక్కులు? యెహోవా వాక్కులు. రేడియోలో విన్నా, టీవీలో విన్నా యెహోవా వాక్కులవి. మైక్ ద్వారా వింటున్నట్టుగా మేముందరం ఒక మైకులు అంతే, తేడా ఏం లేదు. ఈ వాక్కులు దేవుని వాక్కులు, ఈ మాటలు దేవుని మాటలు. నా కుమారుడా నీ హృదయం నాకి నాయన, నేను మీ మధ్య
నీ మధ్య నివసించాలనుకుంటున్నాను. నివసిస్తే మాకేం కలుగుతుంది? ఏం కలుగుతుందంట? సంతోషముగా ఉండి మీరు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉండాలన్నా వద్దా మీరు చెప్పండి. ఏడ్చుకుంటా ఉందామనుకుంటారా? సంతోషంగా ఉందామనుకుంటారా? ఎవరన్నా ఏడ్చుకుంటా ఉంటామయ్యా మా కోసం ప్రార్థన చేయాలని అడుగుతారా? అడగరు. కానీ ఎప్పుడు వస్తుంది సంతోషం? మన వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు కదా, సంతోషం ఎచట ఉందని సమాధానం ఎచట నాకు దొరికేనని జగమంతా వెదికాను, జనులందరిని అడిగాను, చివరికి ఎక్కడ దొరికిందంట? నీలోనే సయ్యా, నీలోనే. ఆయన్ను హృదయంలో చేర్చుకుంటేనే, ఆయన్ను హృదయంలో చేర్చుకుంటేనే, ఆయన్ని హృదయంలో ఉంటేనే సంతోషంగా పాటలు పాడతాను. 2వ అధ్యాయం మాత్రమే చదివాను కానీ నేను 3వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి. 8, 9, 10 వచనాల్లో మీరందరూ పండ్ల చెట్ల కింద ఉంటారయ్యా. 10వ వచనం చూద్దాం, చూడండి. ఆ దినమున ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కిందను కూర్చుండి మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంజూరపు చెట్టు కింద ఉంటే పైన చెట్టుకే ఉన్నాయి, అంజూర పండ్లు ఉన్నాయి. ద్రాక్ష చెట్టు కింద ఉంటే ద్రాక్ష చెట్టుకి ఏమున్నాయి? ఎవరైనా ఇంటికి పోతే ద్రాక్ష పళ్ళు పెడతారు. అబ్బా ఇప్పుడే తినొచ్చినామా అంటాం, కానీ 2 నెలలు నోట్లు వేసుకుంటాం కదా. మాట్లాడుతూ ఉంటాం, ఇంకోటి వేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది మనకు కదా. తినడానికి పండు అంటే అంత సంతోషం. అంజూర పండు ఆరోగ్యానికి గుర్తు కదా. హిజ్కియా రాజుకు పుండు వస్తే నువ్వు మరణమైతావు, చస్తావు. అంజూరపు ఆకులు చాలా బాగు చేయాలి, ఆకులే బాగు చేస్తే ఇంక పండు ఎంతో ఆరోగ్య సంబంధమైనటువంటి పండ్లు. అంటే నీ ఆరోగ్యాన్ని దేవుడు కాపాడతాడు. సంతోషంగా చెట్ల కింద కూర్చొని పండ్లు తినుకుంటా ఉంటామా? ఉంటాం. బైబిల్లో కూడా ఆ మాట ఉంది కదా, జీవవృక్ష ఫలములు భుజింప నెత్తును. 22వ అధ్యాయం ప్రకటనలో నెలలకు వేరు ఫలములు కాసే పండ్లు ఉంటాయా? ఒకే చెట్టుకు వేరు ఫలాలు ఫలిస్తాయంటే సైంటిస్ట్ పరీక్షించినారు. మా పెద్దబాయి అమెరికాలో ఉన్న కారణాన కొన్నిసార్లు అమెరికా మేము వెళ్ళినప్పుడు మన మధ్య నుంచి అమెరికాలో ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు మమ్మల్ని వాటి తీసుకున్నారు. అంకుల్ మా చెట్టుకు చూడండి 4 పండ్లు పడుతున్నాయి. నిజమా అంటే బయట పోదానని చూపించినారు. ఒకే చెట్టు, ఒక కొమ్మకు ఒక పండు వస్తుంది, ఇంకొక కొమ్మకు ఇంకో పండు వస్తుంది, ఇంకొక కొమ్మ 4 పండ్లు. ఆహా, బైబుల్లో అట్లా 12 రకాలైన పండ్లు పడతాయనుంది. ఇంకా మన వాళ్ళకి అది దొరికినట్లేదు. 4 వచ్చినాయంటే 12 వస్తాయి లేదా? వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు అన్నం ఉడికిస్తే ఒక గింజ చూసి అన్నం అంతా ఉడికిందంటారు. ఒక గింజే కదా మా ఉడికిందంటే మీరేమంటారు? ఒకటి ఉడికితే అన్నీ ఉడికినట్టే. మరి బైబిల్ ఎప్పుడు రాయబడింది? 2000 ఏళ్ల ముందు ప్రకటన రాయబడింది. ఒకే చెట్టుకు 12 రకాలైన ఫలములు ఫలిస్తాయన్నమాట. దేవుని వాక్కు ఎంత కరెక్ట్ గా నెరవేరుతూ. అమ్మా అయ్యా, దేవుడు నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. చెట్టు కింద కూర్చొని ఒకరినొకరు పిలుచుకుంటూ మాట్లాడుకుంటూ ఫలములు తింటుంటూ ధన్యులుగా పాటలు పాడుకుంటూ ఉండే చక్కని జీవితాన్ని ఇస్తాడు. దాన్నే నూతన యెరూషలేము అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడున్న యెరూషలేం కాదు, ఇక్కడున్న యెరూషలేం చూసి వచ్చినా అది కూడా మన కళ్ళ ముందు ఆశ్చర్యకరంగానే కనిపిస్తుంది. అయితే నూతన యెరూషలేమైన పట్టణం మన కొరకే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. బైబిల్ చెబుతుంది ఆయన ఏం సిద్ధపరిచాడో మన కొరకు అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి కూడా మనకు అర్థమే కాదు. అలాంటి గొప్ప స్థితిని దేవుడు నీ కొరకే పెట్టాడమ్మా. నువ్వు చేసిన తప్పులు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొలస్సై 2:13 అపరాధములన్నిటినీ క్షమించేస్తున్నా అన్నా.
ఎవరు అన్నారు అన్ని అంటే మరి రేపు నేను చేస్తే ఎట్లా అన్నారు? అన్ని అంటే రేపు రావా? అసలు ఎప్పుడు క్షమించినాడండి? ఈరోజు క్షమించినాడా? కాదు. 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు, రక్తం కాల్చినప్పుడు ఆ రక్తంతో నీ పాపం అంతటిని తుడిచేశాడంటే ఈ రోజు నువ్వు చేసే పాపాలేనా? కాదు కాదు, జీవితకాలం అంతటినీ క్షమించేశాడు. కానమ్మా ఆయన నీ హృదయంలో ఉంటేనే అది నీకు అబ్బుతుంది, లేకపోతే అది నీది కాదు. మరి బాగా ఆలోచించి ఆయన నీ హృదయంలో చేర్చుకున్నావా ఇంతవరకు? ఎప్పుడైనా? ఎప్పుడు చేర్చుకున్నావు? నేను మీ మధ్య నివసించాలని ఇష్టపడతా ఉన్నాను. తర్వాత 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో 5వ వచనం చదువుకున్నాం కదా, నేను అగ్ని ప్రాకారం లాగా ఉంటాను, నేను దాని మధ్య నివాసనై మహిమకు కారణముగా ఉంటాను. నీకు మహిమ వస్తుందంటమ్మా. మహిమ అంటే మనకేమో అర్థం కాదు కదా. ఎక్కడున్న మహిమ అంటే జిగేలమైనట్టుగా అట్ట గీతలు గీసింటారు, అంటే వెలుగు వచ్చినట్టుగా అన్నమాట. బైబిల్లో కూడా మహిమ అంటే ప్రకాశము అని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2వ కొరింథీ పత్రిక 4:4 దేవుని మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం. మహిమ కనబడేదంటే ప్రకాశించేది మహిమ అని దాని అర్థం అన్నమాట. దేవుడు నిన్ను ఒక ప్రకాశించే వ్యక్తిలాగా చేస్తానంటున్నాడు. నీ మహిమకు నేనే కారణంగా ఉంటాను. అవును, యేసు నమ్మిన వాళ్ళు ఈ లోకంలో మహిమ కలిగి ఉంటారు. యేసు నమ్ముకుని గుడికి పోతున్నావా, చూడా ఎక్క ఇంత బారిందో అని నేను గురించే మాట్లాడుకుంటా ఉంటాను. నమ్మక ముందు బండబూతులు తిడతా ఉండేది కదా, ఇప్పుడు నోట్లో రావడం లేదే. నమ్మక ముందు చెడు జీవితం ఉండేది కదా, ఇప్పుడు లేదే. నమ్మక ముందు వ్యభిచారంలో ఉండేది కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచార స్త్రీ. ఆమె మారిన తర్వాత దేవుడు అమ్మా ఇంకా పాపము చేయలేదా? జీవితం మారింది. జీవితం మారింది. యోహాను సువార్తలో 8లో ఒక స్త్రీ, యోహాను సువార్త 4లో ఇంకో స్త్రీ. స్త్రీలేమి పురుషులేమి క్రీస్తుని హృదయంలో చేర్చుకుంటే జీవితం మారిపోతుంది. కానీ నీవు చేస్తుంది ఒకటే, నేను మీ మధ్య నివసింపగోరుతున్నాను అన్నప్పుడు నా హృదయంలోనికి రమ్మని పిలిస్తే చాలు వస్తాడు ఆయన. నా హృదయం తెరిచినాను ప్రభువా, నా ఇంట్లోకి రమ్మంటే వస్తాడు. దొమ్మిగా జొరబుడు వచ్చేవాడు కాదు ఆయన. మనమైతే దొమ్మి పని చేస్తాం కదా, మర్యాద లేని పని మనం చేస్తాం, కానీ ఆయన మర్యాద లేనివాడు కాడు. నీవు రమ్మంటే వస్తాడంతే, నువ్వు వద్దంటే అట్లే ఉంటాడు. బైబిల్లో వాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనంలో లోబడలోని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి బ్రతిమలాడుతూ ఉన్నాను. మా తలుపు లోపలికి వస్తాను, నీ హృదయం తెరువునాలో నేను లోపలికి వస్తాను. నువ్వు లోబడ్డం లేదే, నా మాట వినడం లేదే. దినమంతా అంటే 24 గంటలు కూడా శుభ్రంగా రాత్రి నువ్వు పడుకొని నిద్రపోతున్నా నీ ప్రక్కన ఉండి బ్రతిమలాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేస్తా ఉన్నా, ఎట్లా ఉన్నా నీ ప్రక్కన ఉన్నా అని బ్రతిమలాడుతా ఉన్నాడు. ఈ రాత్రి కూడా నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నా హృదయం తెరుస్తా ఉన్నాను, నా లోనికి రండి, నా జీవితాన్ని మార్చండి, నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా చేసుకోండి, నా అలవాట్లన్నీ మార్చండి. ఇందాక మా నాన్నగారు గురించి చెప్పారు కదా,